మీ ఇల్లు అమ్మా చాక్లెట్ ఐ రియల్లీ లైక్ ఇట్. తన పేరు కావ్య, గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. త్వరలోనే వాళ్ళ ఇంటికి వెళ్లి పేరెంట్స్ ని కలిసి పెళ్లి గురించి మాట్లాడబోతున్నాను. యా అమ్మా యా ఐ కాల్ యూ బ్యాక్. అమ్మా నిత్య ఎక్కడమ్మా? వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏదో హైదరాబాద్ లో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది. నీకు చెప్పలేదా? అయ్యో తనకేమన్నా పిచ్చా? ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? హైదరాబాద్ ఏమన్నా పక్కనే ఉందామా? తనకి వెంటనే ఫోన్ చేయాలి. అయ్యో తనకి ఫోన్ కూడా లేదు. తన వల్ల పిచ్చోడు అయిపోయేలా ఉన్నాను. ఛే! నువ్వు అన్నదే కరెక్ట్. ఏ విషయంలో? నా విషయం. నేను పిచ్చిదాన్ని, నాకు బాగా కావాలి. ఏమైంది నిత్య? గౌతమ్ కి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ని చెక్ చేసుకోమని అన్నావుగా. ఆ టైంలో నాకు అలా అనిపించింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు చెప్పిందే నిజం. రాజా, ఐ మీన్ లవ్ విత్ గౌతమ్. యా హే కంగ్రాట్స్. దీనికెందుకు ఫీల్ అవుతున్నావు? గౌతమ్కి చెప్పావా? వాడు కావ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. కావ్యనా? తనెవరు? గౌతమ్ కి కాబోయే వైఫ్. అంతా నీ వల్లే. చెక్ చేసుకోమని చెప్పకుండా కన్ఫర్మ్డ్ అని చెప్పుండొచ్చు కదా. ఇట్స్ సో లేట్ నౌ. ఆ గౌతమ్ ఇడియట్ కి అంత తొందర ఏంటి? నేను చెప్పేదాకా వెయిట్ చేసి ఉండొచ్చు కదా. వన్ మోర్ సారీ. ఎందుకు? నువ్వు ఫంక్షన్ లో ఉండగా డిస్టర్బ్ చేశాను. సరే నేను వెళ్ళనా? థ్యాంక్స్, బాయ్. అయ్యో గౌతమ్, బయలుదేరావా? ఇదిగో బయలుదేరుతున్నాను. గౌతమ్, ఇక్కడ అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు. మా పేరెంట్స్ ని కష్టపడి ఒప్పించాను. ప్లీజ్ త్వరగా రా. సరే వెంటనే బయలుదేరుతున్నాను. అవును, నీ ఫేవరెట్ బ్లూ షర్టే వేసుకున్నాను. నీ టోటల్ ఫ్యామిలీ ఓకే ఉంటుంది చూడు. ఇదిగో బయలుదేరుతున్నాను. మంచివాడు, చాలా జోవియంగా ఉంటాడు, ఏది పట్టించుకోడు. గౌతమ్ పక్కనుంటే టైం గడిచేదే తెలియదు. షూ అమ్మా, బాయ్ మా. గౌతమ్, వాట్? ఒక్క నిమిషం. త్వరగా చెప్పు, టైం అవుతుంది. నిజంగా నీకు ఇదే నచ్చిందా గౌతమ్? ఇది నచ్చిందా అంటే మధ్యలో ఇది ఒకటి. హలో, సగం దూరంలో ఉన్నాను. ట్రాఫిక్ సౌండ్ వినపడలేదు. అమ్మా బాయ్ మా. చూడు, మీటి కార్నర్లో ఉన్నానే. అర్థం చేసుకోవే. ఇదిగో వస్తున్నాను.